సోమనాథ్ టెంపుల్ మీద ఎన్నిసార్లు దండయాత్ర చేశారంటే తుగ్లక్ చేశాడు, వాళ్ళ కొడుకులు చేశారు. హిందూయిజం గురించి హిందువులే వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు. ఇది ఇప్పటి నుంచే కాదు, గౌతమ్ బుద్ధుడి నుంచి. గౌతమ్ బుద్ధుడు కూడా శివుణ్ణే పూజించాడు చిన్నప్పుడు. ఇస్ ద బేసిక్. మనము ఒక మనిషిగా పుట్టి, అంటే మన ధర్మంలో పుట్టి మనము మినిమం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ ఆ సోమనాథ్ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు స్వతంత్రం వచ్చేసింది, అందరు వెళ్ళిపోయారు, తెల్లోళ్ళు వెళ్ళిపోయారు, కూల్చేశారు. దానిపైన మసీదులు కట్టారు. మన రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఎన్ని టెంపుల్స్ మీద మసీదులు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకా టైం లేదు మిత్రమా, పోయేదే. జెండా పై ఎంతమంది చూస్తారో కూడా తెలియదు నాకు. ఒక వ్యూ వస్తుందా, 2 వ్యూస్ వస్తుందా అని నేను దానిపైన భయపడ్డాను. ప్రతి పాఠ్య పుస్తకాల్లో ఈ మొఘల్స్, ఈ బ్రిటిష్ వీళ్ళందరూ తీసేయాలి. మన బతుకు, మనం అలా బతుకుతున్నాం. అసలు ఏం బతుకురా భయ్ మనది. చెత్త మూవీస్ చూసే కన్నా ఇలాంటి మూవీస్ చూస్తే చాలా బెటర్. మీకే చెప్తే మన దేశం గురించి, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోకపోతే బొచ్చు, నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు. ఇది నా స్టేట్మెంట్. ఇక్కడ ఇంకోసారి సెక్యులరిజం అని ఎవరైనా నా మెసేజ్లో కామెంట్ చేశారనుకో, కోసి కారం పెడతా. నువ్వు నా వీడియో చూడకుండా ఏం లేదు. హే గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ అశోక. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఈ ట్రైలర్ వచ్చేసి కేసరి వీర్ మూవీ గురించి. కేసరి వీర్ మూవీ టీజర్ వచ్చేసి మనం ఇంతకుముందే మన ఛానల్లో చేశాము. అండ్ దాని తర్వాత 2 months తర్వాత కేసరి వీర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో హీరోలు వచ్చేసి సునీల్ శెట్టి, వివేక్ ఓవేరీ అండ్ అక్షయ్ శర్మ అండ్ సూరజ్ పంచోలి అండ్ కును చౌహాన్. డైరెక్టర్ వచ్చేసి ప్రిన్స్ ధిమిన్. ఇలా ఈ స్టోరీ వచ్చేసి మన సోమనాథ్ టెంపుల్ గురించి. సోమనాథ్ టెంపుల్ ఎక్కడుందంటే గుజరాత్లోనే ఒక చిన్న మన సముద్ర ఒడ్డున ఉంది. దాని గురించి కూడా నేను డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ అయితే మనం ఈ ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో ప్లే. ఇదే సోమనాథ్ టెంపుల్. ये शिव कौन है? भाईजान एक काला पत्थर है जिस पर ये लोग भस्म लगाते हैं. भस्म यानी राख हुजूर. काला पत्थर అంటే శివుడిని అంటారు. నల్ల రాయితోనే కదా ఉంటుంది. राख कर दो. ओए कौन रे तू? राख कैसे करेगा? వీళ్ళు అసలు తుగ్లక్ పాలనలో జరిగిన ఈ సన్నివేశాలని తీశారు అసలు సినిమా మొత్తం. शिव की भूमि है. हम राजपूतों के खून में हार लिखे ही नहीं. బాగా తీశాడు, విజువల్స్ బాగుంది. వావ్, म्यूजिक సాంగ్ సూపర్. మ్యూజిక్ అయితే और उस राख में से एक चिंगारी. నిప్పు లేచింది. చింగారి అంటే నిప్పు. अमीर को ఇప్పుడు తుగ్లక్. एक योद्धा की पहचान उसके तलवार पे लगे लहू से होती है, उसके नाम से नहीं. वाओ, व्हाट ए शॉट ब्रो, नाइस शॉट. ओह, मैं तो तुम्हारी ताकत बनना चाहती हूँ. బాగా తీశాడు, నైస్. ఇప్పటి వరకు అయితే వాట్ ఫక్ షాట్ బ్రో. और मंदिरों में सबसे ज्यादा सोना कहीं है तो सोमनाथ में. वो सोमनाथ को हाथ लगाने से पहले उन्हें इन भीलों से टकराना होगा. ये युद्ध हम हमारे लोग, हमारा धर्म और हमारे सोमनाथ के लिए लड़ने जा रहे हैं. आज हम सिर्फ और सिर्फ महादेव की सेना है. हर हर महादेव. दुनिया की कोई शक्ति रोक नहीं सकती. నిజంగా అది ఎవ్వరూ మన శక్తిని ఆపలేరు. హిందూయిజం ఇస్ ద గొప్పది నాకు తెలిసినంత వరకు. उस मंदिर पर तेरा मकबरा बनेगा. అబ్బా, ఎవరు నువ్వు? మా దేశాన్ని వచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నారు.
ఏమైనా షాటా बस 2 ही लोगों के सामने झुकता సూపర్ ఓ है। एक मेरी माँ और दूसरे मेरे महादेव। ఏమన్నా డైలాగులు రాశాడు అసలు కేసరి వీర్ ప్రిన్స్ దిలీన్ డైరెక్టర్ 16వ తారీఖు వస్తుంది మే 16 ఈ మూవీ అయితే 100% నేను చూస్తాను తప్పకుండా చూస్తాను ఎందుకంటే ఇది సోమనాథ్ టెంపుల్ మీద ఎన్నిసార్లు దండయాత్ర చేశారంటే తుగ్లక్ చేశాడు వాళ్ళ కొడుకులు చేశారు గోరి మహమ్మద్ చాలామంది నేను మన ఈ వీడియోలో నేను ఎలా డ్యామేజ్ చేశారు మన ఆ ఫొటోస్ ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయి నేను పెడతాను బట్ సోమనాథ్ టెంపుల్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఓకే ఈ జ్యోతిర్లింగం వచ్చేసి నిప్పుతో వెలుగుతుంటుంది అంటే ఇది దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది అందరం అంటే ఒక హిందూగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇది అండ్ మొన్న రీసెంట్గా ఒక చావా మూవీ వచ్చింది అండ్ శివాజీ కొడుకుది అది కూడా చాలా మంచి మూవీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్ ప్రైమ్లో ఉంది మీరు పోయి వెళ్ళి తప్పకుండా చూడండి ఇలాంటి మూవీ ఇలాంటి హిస్టారికల్ మూవీ చూడాలి ఎందుకంటే నెవర్ అండి ఎవ్వడు లేడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది నేను హిందూయిజం గురించే హిందువులే ఎన్ని టెంపుల్స్ తెలుసా ఎంతోమందిని చంపేశారు ఇది ఎవరికి తెలియదు ఏదైనా ఉంటే సెక్యులరిజం ఇది అని చెప్తారు కానీ ఎక్కడ ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు ఒక 500 సంవత్సరాల క్రిందట 1000 సంవత్సరాల క్రిందట వచ్చిన 2000 సంవత్సరాల క్రిందట వచ్చిన వాళ్ళు అంతే తప్ప ఇక్కడ ఎవ్వడు లేడు ఓన్లీ ఫర్ శివు మాత్రమే ఉన్నాడు శివుడిని పూజిస్తారు ఇది ఇప్పటి నుంచే కాదు గౌతమ్ బుద్ధుడు కూడా శివుడినే పూజించాడు చిన్నప్పుడు దాని తర్వాత తను ఇవంతా కదుకొని బౌద్ధిజంని నిర్మించాడు అండ్ అశోకుడు కూడా జైన బౌద్ధం కూడా అప్పుడే వచ్చింది కదా జైన బౌద్ధం వాళ్ళు కూడా శివుడిని పూజించేవాళ్ళు అండ్ దాని తర్వాత జైన బౌద్ధం అని వచ్చింది సిక్కులు కూడా సేమ్ శివుడిని పూజిస్తారు ఇప్పటికి కూడా సిక్కులు శివుడిని పూజిస్తారు రాజ్పూత్ ప్రాణాలకు తలలు తెగిన శివుడిని పూజిస్తారు అంటే హిందూయిజంని పూజిస్తారు ఇస్ ద బేసిక్ మనము ఒక మనిషిగా పుట్టి అంటే మన ధర్మంలో పుట్టి మనము మినిమం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఈ మూవీ అండ్ చౌహాను మొన్న జల్వన్ వాలాబాగ్ మూవీ ఇలాంటివి హిస్టరికల్ మూవీ చూడండి ఎందుకంటే మన దేశం పైన మన మీద మన ఆడపడుచుల మీద మన మగవాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకోకపోతే నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు నువ్వు ఉండేది ఎక్కడో విలేజ్ ఉండొచ్చు సిటీలో ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు నీ ఆఫీసు నువ్వు నీ పిల్లలు నీ ఫ్యామిలీయే ఇంకెప్పుడు నువ్వు బతికి మీ నలుగురు తప్ప ఇంకో 10 మందికి ఏం తెలియవు నువ్వు అందుకే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి ఇదంతా సోమనాథ్ టెంపుల్ని చూడడానికి వెళ్ళండి అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మళ్ళీ ఆ సోమనాథ్ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు అంటే నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడు స్వతంత్రం వచ్చేసింది అందరు వెళ్ళిపోయారు తెల్లోళ్ళు వెళ్ళిపోయారు ఈ మొఘల్స్ వెళ్ళిపోయారు అందరు చచ్చిపోయారు అప్పటికి దాని తర్వాత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన టెంపుల్స్ని కాపాడాలి మన టెంపుల్స్ని నిర్మించాలి మన ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అని ఒక ఎజెండాతోని దీనికి పునర్ప్రారంభం చేశారు ఇలాంటి ఇదొక్కటే కాదు ఎన్నో టెంపుల్స్ మీద అత్యాచారాలు అంటే ఎన్నో టెంపుల్స్ మీద దాడులు చేశారు కూల్చేశారు దానిపైన మసీదులు కట్టారు మన రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఎన్ని టెంపుల్స్ మీద మసీదులు ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చేయాలి మన టెంపుల్స్ మన ధర్మము మన దాని గురించి మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకా టైం లేదు మిత్రమా పోయేదే జెండా పై కపిరాజే ఎత్తేస్తారు నువ్వు ఉన్నా లేకున్నా లేదన్నట్టే ఉంటావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర గురించి చదువుకోండి అండ్ నాకు ఇంకోటి ఇదే వీడియోని నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే నా ధర్మం గురించి నేను ఇప్పుడు మాట్లాడకపోతే అంటే నేను చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను నేను ఎందుకంటే నా గొంతు ఇప్పుడు మాట్లాడలేకపోతే ఇంకెప్పటికీ మాట్లాడదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎంతవరకు చూస్తారో తెలియదు ఎంతమంది చూస్తారో కూడా తెలియదు నాకు ఒక వ్యూ వస్తుందా 2 వ్యూస్ వస్తుందా అని నేను దానిపైన భయపడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఒకటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొఘల్స్ చరిత్ర ఈ బ్రిటిష్ చరిత్ర మొత్తం పీకిదొబ్బండి అండ్ మన దేశంలో అంటే భారతదేశంలో ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి
అండ్ మన టెంపుల్స్ గురించి, మన రాజుల గురించి, మన రాజ్యాల గురించి, అందరి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మన గొప్పతనం. మనం ఇవాళ ఇక్కడ పుట్టి నేను ఈ వీడియో చేస్తున్నానంటే వాళ్ళు పెట్టిన భిక్షనే. మా నాన్న నన్ను పెంచాడు, కన్నాడు, అంతే. మా నాన్నను వాళ్ళ ఫాదర్ కన్నాడు, పెంచాడు. అని వాళ్ళు ఎంతమంది కష్టపడి ఉంటారు. ఆ తరం ఇక్కడి వరకు, నా వరకు 2025 వరకు వచ్చిందంటే వాళ్ళు ఎంతోమంది. జనరేషన్ పోతుంది. ఇప్పుడు నా జనరేషన్ నుంచి ఇంకో 10 తరాలు వెళ్ళొచ్చేమో, ఎవరికి తెలియదు. కానీ మనం ఎత్తి చూపాలి. ఒకటి, ఫస్ట్ ప్రతి పాఠ్య పుస్తకాల్లో ఈ మొఘల్స్, ఈ బ్రిటిష్ వీళ్ళందరూ తీసేయాలి. అండ్ మనం ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని శాసించాడు, బట్ ఇండియాలో వచ్చి ఓడిపోతాడు. కానీ అలెగ్జాండర్ గురించి వరల్డ్ మొత్తం తెలుసు. కానీ అలెగ్జాండర్ ఇక్కడ వచ్చి ఓడిపోయిన వ్యక్తి పేరు మాత్రం మన ఇండియాలో ఎవరికి తెలియదు. ఇది మన బతుకు. మనం అలా బతుకుతున్నాం. అసలు ఏం బతుకురా భయ్ మనది. మొన్న రీసెంట్గా పేల్గాంలో ఒక దాడి జరిగింది. అమాయకులను చంపేస్తున్నారు ప్రతి ఒక్కరు. మొన్న హెచ్సియూలో సేవ్ ది హెచ్సియూ అని పెట్టారు. ఇప్పుడు కూడా సేవ్ ది ఇండియా అని పెట్టండి, భారత్ అని పెట్టండి. సోషల్ మీడియాను ఊపేద్దాం. ట్విట్టర్లో ఒక్కటి, ఎక్స్లో మీరు దాదాపుగా 1 మిలియన్ సేవ్ ది ఇండియా, సేవ్ ది ఇండియా అని పెట్టారనుకో, 100% ఇది వరల్డ్ న్యూస్ అయిపోతుంది. మనం ఏం చేయొద్దు, ఎక్స్ ఓపెన్ చేసేయాలి. ప్రతి ఒక్కరు చదువుకున్నట్టు ఎక్స్ ఓపెన్ చేసేయాలి. మనము మన దేశం గురించి ట్యాగ్ చేస్తూ పెట్టడమే. ట్యాగ్ చేసి సేవ్ ది ఇండియా, సేవ్ ది ఇండియా. మనం ఇండియన్ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ తరం లేదు మనకు. మనము ఇప్పుడు ఇది చేయకపోతే నెక్స్ట్ మనం ఏం చేయలేము. ఇంకా 2025, 26, 27, 30, 40, 50, 60 ఇంకో 100 సంవత్సరాలు పోయినా మనం ఏం పీకలేము. ఓపెన్గా చెప్తున్నాం, స్టేట్మెంట్ గట్టిగానే. ఇది మాత్రం 100% ఇప్పటి నుంచే పోరాటం చేస్తేనే. ఇక్కడ ఎవ్వరి ప్రాణాలు పోవు. ప్రాణాలు పోతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ఇవాళ పోతాం, ఎప్పటికైనా పోయేదే బాయ్. కానీ ఇక్కడ నుంచి మనము సపోజ్గా నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక 2 పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసమైనా ఇప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చేయకపోతే ఎప్పటికీ చేయలేము. ఇది మాత్రం ప్లీజ్ ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఈ మూవీ తప్పకుండా చూడండి. చెత్త మూవీస్ చూసే కన్నా ఇలాంటి మూవీస్ చూస్తే చాలా బెటర్. మీకే చెప్పేది, చెత్త మూవీస్, ఎవరిదో పిచ్చ నా కొడుకు మూవీస్ చూడడం కన్నా ఇలాంటి మూవీస్ చూడండి. ఇది బాగా తీయలేకపోయినా ఇంకా దీన్ని చూడాలి. ఎందుకంటే మన దేశం గురించి, మన సంస్కృతి గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోకపోతే బొచ్చు, నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు. ఇది నా స్టేట్మెంట్. 100% ఈ మూవీ చూడండి. అండ్ ఇలాంటి ఏ మూవీస్ వచ్చినా చూడండి. మన దేశం గురించి, మన సాంప్రదాయం గురించి ప్రతి ఒక్క మూవీ వస్తే థియేటర్లు నిండిపోవాలి. అది ఎందుకంటే మనము ఈ మూవీ వలన చాలామందికి తెలియజెప్పాలి, మనం ఇలా ఉండేటోళ్ళం అని. ఇది ఒకటి నా విజ్ఞప్తి. ఈ వీడియో చాలా ల్యాగ్ అయినా పర్వాలేదు, అంటే లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయకున్నా ఏం లేదు, కానీ ఒక హిందూయిజంని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇంకోసారి సెక్యులరిజం అని ఎవరైనా నా మెసేజ్లో కామెంట్ చేశారనుకో, కోసి కారం పెడతా. నువ్వు నా వీడియో చూడకున్నా ఏం లేదు, అసలు నాకు ఒక్క వ్యూ రాకుండా ఏం లేదు. అని సెక్యులరిజం అని ట్యాగ్ చేసి ఎవరైనా కామెంట్ చేశారనుకో, తాట తీస్తా. నాకు అవసరం లేదు అలాంటివి. ఓన్లీ ఫర్ కామెంట్ చేయండి, జెన్యూన్గా చేయండి. లేకపోతే లేదబ్బా, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా స్టేట్మెంట్. ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై హింద్, జై భారతదేశం, జై ఇండియా, జై హిందూయిజం, జై శివ్. థ్యాంక్ యూ సో మచ్.